మహారాష్ట్ర ప్రజలు ఒక హిందుత్వాన్ని అయితే గట్టిగా నమ్ముతారు. అక్కడ ముస్లిమ్స్ ఉండొచ్చు, సెక్యులర్స్ ఉండొచ్చు. కానీ అక్కడ బాల్ ఠాక్రే గారు ఎవరైతే ఉన్నారో బాల్ ఠాక్రే గారు అక్కడ హిందుత్వాన్ని ఒక ఏకతాటిపైకి తీసుకొచ్చారు. ఒక యూనిటీ తీసుకొచ్చారు హిందుత్వం మీద. అయితే ఆయన కూడా మరాఠీలకి మంచి ప్రాధాన్యత ఇచ్చారు. ఆయన పోయిన తర్వాత ఉద్ధవ్ ఠాక్రే ఏం చేశాడు? ఉద్ధవ్ ఠాక్రే ఆయన సిద్ధాంతాలు కొన్ని రోజులు బాగానే పాటించాడు. మరేమైందో తెలియదు గానీ మొత్తానికి అక్కడొచ్చినటువంటి రాజకీయ సంక్షోభం వల్ల కాంగ్రెస్‌తో జత కట్టాడు. ఈలోగా మరొక వైపు రాజ్ ఠాక్రే ఇంకొక పార్టీ పెట్టాడు. మహారాష్ట్ర నవనిర్మాణ సేన. అంటే వీళ్ళిద్దరూ కలిసి హిందువుల్ని విడగొట్టే ప్రయత్నం చేశారు. ఏం చేశారు? ఎవడి స్వార్థం వాడిదే. వీళ్ళ వల్ల హిందువులు కూడా డివైడ్ అయిపోయేటటువంటి పరిస్థితికి వచ్చేసింది. అయినా మళ్ళీ ఇప్పుడు అక్కడ బీజేపీ చాలా తెలివిగా హిందువులందరినీ కూడా ఏకతాటిపైకి తీసుకురాగలిగింది. అక్కడ శివసేన 2 అయిపోయాయి కదా, షిండే శివసేన, అటు ఉద్ధవ్ ఠాక్రే శివసేన. ఆ విధంగా మొత్తానికి మళ్ళీ హిందువులు బీజేపీకి శివసేనకి పట్టం కట్టారు. అయితే మహారాష్ట్రలో ముఖ్యంగా ముంబై మున్సిపల్ ఎన్నికల్లో మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో బాల్ ఠాక్రే శివసేన చాలా ఘోరంగా ఓటమి అయ్యింది. ఎందుకు అంటే రాజ్ ఠాక్రేతో చేరడం వల్ల కూడా. రాజ్ ఠాక్రేతో చేరితే ఆ రాజ్ ఠాక్రే యొక్క ఓట్లు ఇటు శివసేనకి పడి ఉండొచ్చు గాక. కానీ ఈయన అతివాద దీనివల్ల సిద్ధాంతాల వల్ల ముఖ్యంగా మరాఠీ మాట్లాడినటువంటి వారి మీద దాడులు, పరభాషా విద్వేషం ఇవన్నీ కూడా ఏమయ్యాయంటే మిగతా వాళ్ళని దూరం చేశాయి. మరాఠీలను దగ్గర చేస్తే చెయ్యొచ్చు రాజ్ ఠాక్రే కలవడం వల్ల. కానీ ఇతర రాష్ట్ర ప్రజలు ఎక్కువ ఉన్నారు, అక్కడ ఓట్లు కలిగినటువంటి వారు ఎక్కువ మంది ఉన్నారు. వాళ్ళు దూరం అయిపోయారు శివసేనకి. అందుకే దాదాపు 213 స్థానాల్లో వీళ్ళు పోటీ చేశారు. శివసేనను మహారాష్ట్ర నవనిర్మాణ సేన వీళ్ళిద్దరూ పోటీ చేస్తే అందులో 160 స్థానాల్లో పోటీ చేసినటువంటి ఉద్ధవ్ ఠాక్రే యొక్క పార్టీ 74 స్థానాలు, 46% గెలుచుకుంది అక్కడ. మరి రాజ్ ఠాక్రే ఎన్ని స్థానాలు? దాదాపు 53 స్థానాల్లో పోటీ చేస్తే 53, 54 చేస్తే కేవలం 8 స్థానాల్లోనే, అంటే 15-16% మాత్రమే అక్కడ గెలుపొందడం జరిగింది. అంటే ఇక్కడ ఎంత పెద్ద నష్టం. రాజ్ ఠాక్రేతో కలవకపోతే ఇంకా ఒకవేళ ఉద్ధవ్ ఠాక్రేకి మంచి స్థానాలు వచ్చే అవకాశాలు ఉండేవి. అలాగని కాంగ్రెస్ అక్కడక్కడ మంచిగానే తన యొక్క ప్రభావాన్ని అయితే చూపించింది. అంటే ఈ లెక్కన కాంగ్రెస్తో పోటీ చేస్తే ఖచ్చితంగా బీజేపీ కూటమికి, మహాయుతి కూటమికి అయితే గట్టిగానే పోటీ ఉండేది. శరద్ పవార్ కూడా ఉన్నాడు కానీ కనీసం ఆ పార్టీ ఏమీ ప్రభావం చూపించలేకపోయింది. సో కాంగ్రెసు, ఉద్ధవ్ ఠాక్రే శివసేన వీళ్ళు కనుక కలిసి పోటీ చేస్తే ఇంకా గట్టిగానే పోటీ ఇచ్చింది. రాజ్ ఠాక్రేకి ఏ విధంగా చూసినా సరే అక్కడ ఈ మున్సిపల్లో పెద్దగా సీట్లు రావు. పోనీ రాజ్ ఠాక్రేకి ఏమైనా బీజేపీ వల్ల ఈయన వల్ల, ఈ ఉద్ధవ్ ఠాక్రే శివసేన వల్ల ఏమైనా ఉపయోగం ఉందంటే అది లేదు. అంటే ఎక్కడికక్కడ తప్పిదాల మీద తప్పిదాలు చేస్తూనే ఉన్నారు వీళ్ళు. సరే, ఆ తప్పిదం చేయడం వల్ల ఈరోజు బీజేపీకి ప్లస్ అయితే అవ్వచ్చు గాక. కానీ రాజ్ ఠాక్రే గారు, బాల్ ఠాక్రే గారు ఏ సిద్ధాంతంతో పార్టీని పెట్టారో ఆ సిద్ధాంతాన్ని మాత్రం పక్కన పడేశాడు ఉద్ధవ్ ఠాక్రే. బీజేపీతో వేరైపోయినా బాగుండేది, తప్పేం లేదు. బీజేపీతో వేరైపోయినా తప్పేం కాదు. ఇప్పుడు రాజకీయాలు అన్నాక అవి జరుగుతుంటాయి, వస్తుంటాయి, కామన్ అది. కానీ ఈయన ఆ సిద్ధాంతాలు వదిలేశాడు. అప్పుడు కాంగ్రెస్తో జతగట్టడమే తప్పు ఫస్ట్లో. కనీసం ఒంటరిగా పోటీ చేసినా ఆయనకు ఒక విలువ ఉండేది. కాంగ్రెస్తో పోటీ పడి కూడా చండాలం అయిపోయాడు. కాంగ్రెస్ అంటేనే నీకు ఇంకా హిందూ వ్యతిరేక పార్టీ. అలాంటి పార్టీతో నువ్వు కలవడం అనేది నీ సిద్ధాంతానికి వ్యతిరేకం. అది కేవలం నువ్వు అధికారం కోసం చూస్తున్నావని జనాలు అక్కడ అర్థం చేసుకున్నారు. సో మీరు ఇంకా హిందుత్వానికి పనికిరారని మిమ్మల్ని పక్కన పడేశారు ఇప్పుడు.